హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మాది మీకు సలాం చెప్తుంది. ఏంటో ఇలా మాట్లాడుతున్నాను అనుకున్నారా? ఈ రోజు రంజాన్ స్పెషల్ పొడి సేమియాతో అయితే వచ్చేసాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? పొడి సేమియా చేసుకోవటం కోసం ముందుగా అయితే నట్స్ పొడి అయితే కొట్టేసుకోవాలి. దానికోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దామా? ఇంకా తురుము పెట్టుకున్న కొబ్బరి అయితే తీసేసుకోండి. అది గనక మీరు ఎక్కువగా తిన్నారనుకో మీకు ఒంట్లో ఎక్కువ అవుతుంది దగ్గు. ఇంకా మిస్సులకే మిస్, కిస్మిస్, నల్ల ద్రాక్ష, టైగర్ డేట్స్, లైన్ డేట్స్ ఏదో ఒకటైతే తీసేసుకోండి. ఇంకా అందరికి ఎంతో ప్రీతికరమైన జీడిపప్పు. కేవలం ఇంగ్రీడియంట్స్ కనుక మర్చిపోయినట్టయితే డైరెక్ట్ గా పాన్ లో వేసేటప్పుడే చూసేసేయండి. అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. మీరు అడ్జస్ట్ అవుతారు నాకు తెలుసు, ఎందుకంటే మీరు నా క్యూట్ సబ్స్క్రైబర్స్ కాబట్టి. పాన్ లో అయితే కొంచెం గీ వేసేసుకొని దానిలో కొంచెం జీడిపప్పు అలియాస్ చిట్టిపప్పు కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అవి తీసి పక్కన అయితే పెట్టేసుకోండి. అదే పాన్ లో కొంచెం గీ అవసరం అయితే వేసేసుకొని ఇంకా దెబ్బలు తిన్న ఆల్మండ్ కూడా వేసేసుకొని అది కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మన కిస్ అయితే కూడా వేసేసుకోండి దానిలో. ఇంకా అవి కూడా వేసుకున్న తర్వాత అట్లా 1 minute కి నెక్స్ట్ ఇంకా బ్లాక్ గ్రేప్స్ కూడా వేసేసుకోండి. ఇంకా బ్లాక్ గ్రేప్స్ కూడా వేసేసుకున్న తర్వాత టైగర్ డేట్స్ అలియాస్ లైన్ డేట్స్ కూడా ఉన్నాయి మొత్తం అయితే వేసేసుకోండి. అవి కూడా వేసేసుకొని అట్లా కొంచెం వేడి సెగ తగిలితే చాలు వాటికి. ఇంక ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వచ్చేసింది, అదేనండి గసగసాలు. గసగసాలు కూడా వేసేసుకొని అది కూడా కలయబెట్టుకున్న తర్వాత అలా ఒక 1 minute పాటు అయితే కలయబెట్టుకోవాలి. అలా కలయబెట్టుకున్న తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా అయితే దీనిలో వేసేసుకోండి. కొబ్బరి ఎక్కువసేపు పాటు స్టవ్ మీద ఉంచక్కర్లేదు, ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. అలా 1 minute పాటు కొబ్బరిని కూడా ఒక స్టవ్ మీద ఉంచేసేసి ఇంకా కొబ్బరిని కూడా కలిగి పెట్టేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని దించేసుకోవటమే. ఈ మిశ్రమంలోకి వేయించుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా అయితే వేసేసుకొని ఇంకా అది కూడా కలుపుకొని పక్కన పెట్టేసుకోవటమే. ఇది కూడా అంతా చల్లారిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 minutes తర్వాత దానికి సరిపడా చక్కెర కూడా అయితే వేసుకోవాలి. ముందుగానే చక్కెర వేసేసుకుంటే అది కూడా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉండదు. అందుకని చల్లారిన తర్వాత చక్కెర అయితే వేసేసుకొని కలుపుకోవాలి. ఇంకంతే, సేమియాలకు పొడి అయితే రెడీ అయిపోయింది. సేమియా తయారీలోకి అయితే వెళ్ళిపోదామా? సేమియా తయారీ నేను చెప్పేది ఏమన్నా అందరికీ తెలిసిందే. ఇంకా మాకైతే ఈ సేమియా వచ్చేసి మా డాడీ ఫ్రెండ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ముస్లిం స్టైల్ సేమియా. ఇది గోధుమ పిండితో చేస్తారంట. ముందుగా సేమియాని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకొక పాన్ లో అయితే వాటర్ తీసేసుకొని ఆ వాటర్ అంతా కూడా హీట్ ఎక్కిన తర్వాత ఈ సేమియాని అయితే దానిలో వేసేసుకొని ఆల్మోస్ట్ ఒక 3-4 minutes కే సేమియా అయితే ఉడికిపోతుంది. ఎక్కువ ఉంచారు అనుకో మీ సేమియా మెత్తగా అయిపోతుంది. ఏమైద్ది ఇంకంతే, ఏం చేస్తాం. పనులు నేనైతే చేస్తుంటాను ఎక్కువ, మా అమ్మ అయితే చెయ్యదు, కరెక్ట్ గానే తీసేసిద్ది. ఇంకా అలా సేమియా అయితే మెత్తబడిపోయిన తర్వాత ఇంకా వాటర్ ని అయితే డ్రైన్ చేసేసుకోండి. ఆ వాటర్ ని కూడా డ్రైన్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఉడికించుకున్న సేమియాని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా దానిలో అయితేనే గీ వేసేసుకొని కలిపేసుకోవటమే. ఇంకా సేమియా అయితే రెడీ అయిపోయింది. లేదంటే మీకు నచ్చితే కనుక వాటర్ లోనే గీ కూడా వేసేసుకోవచ్చు, ఇంకా సేమియా పొడి పొడిగా వస్తుంది. మా అమ్మ మాత్రం ఉడికించిన తర్వాత దానిలో అయితే గీ వేసేసి కలిపేసింది. వీడియోకి డబ్బింగ్ చెప్పడం కూడా కష్టంగానే అనిపిస్తుంది, ఎందుకో తెలుసా. ఈ మాట చదివితే సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారో, ఇంకో మాట చదివితే సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారో, ఈ మాట చెప్పొచ్చో లేదో కూడా అనిపిస్తా ఉండిద్ది. ఫుల్ ఫ్లెడ్జ్ గా మాట్లాడాలంటే మన వల్ల అయ్యే పని కాదు కూడా. ఈ కష్టం మీద ఈ వీడియోకి డబ్బింగ్ అయితే ఫినిష్ చేసేసాను సక్సెస్ఫుల్ గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అలా కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలా ఒక లైక్ బటన్ కూడా ఉంటుంది. మీ సుతిమెత్తని వేళ్లతో అలా ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి వెళ్ళొచ్చు కదా. మరి ఈ రోజుకి బాయ్.